హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను అరటికాయ చిప్స్ అండి, బనానా చిప్స్. దానికంటే ముందు బనానా చిప్స్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా సైడ్స్ కట్ చేసి పీల్ తీయాలండి. పీల్ తీసి రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా పీల్ తీసుకున్నాక దీంతో మనం తురుముకోవాలండి. రౌండ్ రౌండ్ వస్తుంది కదండి, చాలా పల్చగా అనుకోవద్దండి, కొద్దిగా థిక్గా అనుకోండి. ఓకేనా? పల్చగా కాకుండా ఇలాగా థిక్గా అనుకోండి కాస్త. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకి వేసి గోలించుకోవాలండి. చూద్దాం ఎలాగో. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకి వేసుకోవాలండి. ఓకేనా? ఇలాగా కొన్ని వేసుకొని వేయించుకోవాలండి. ఓకేనా? అంతే అండి, చాలా సింపుల్ అండి. దీనిపైన కాస్త సాల్ట్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా బలం అండి. అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి బనానా చిప్స్. బయట ఏ ఆయిల్తో చేసింటారో తెలియదు కదండి. సో మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి కూడా పెట్టడం చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.